నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకందరికీ తెలుసు మన ఛానల్ ఉన్నదే కొత్త కొత్త సింగర్స్‌ని పరిచయం చేయడానికి. మన ఛానల్‌కి చాలా మంది అసలకి మేము పాడతామని స్వయంగా వాళ్ళు మమ్మల్ని గుర్తించరా? మమ్మల్ని గూడా గుర్తించండి. మేము గూడా ఉన్నాము. మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదని చాలా బాధతోని ఒకరు ఫోను చేశారు మనకి. అదెవరో గాదు సింగర్ సరస్వతి గారు. తను చాలా ఒక 2, 3 పాటలైతే పాడారు. తనంతట తనే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని తన సాంగ్స్‌ని వినిపించాలి. నేను గూడా వెలుగులోకి రావాలి అని ఆవేదనతో, ఒక ప్రోత్సాహంతో, ఉత్సాహంతో ఇంకా బయటికి రావాలని మన ఛానెల్‌కైతే వచ్చారు. మరి తన మాటల్లోనే తన గురించి, తన ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. హాయ్ అక్క. నమస్తే. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానక్క. మీరెలా ఉన్నారు? ఫైన్. ఫైన్. ఓకే. ఫస్ట్ మీకు కాల్ చేయంగానే అక్క మమ్మల్ని గూడా గుర్తుపట్టండి. అసలు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. మాకు గూడా ఒక గుర్తింపు రావాలి అన్నప్పుడు అసలు ఎక్కడనో అనిపించింది. మనసుకి ఎక్కడనో బాధగా అనిపించింది అసలు. ఓకే. ఎందుకు అసలు ఆ మాట చెప్పినారు అసలుకి? అంటే ఇప్పటికే నేను 4, 5 ఇయర్స్ నుంచి నా ప్రయత్నం మీద నేను చేస్తున్నక్క. హ్మ్. కానీ ఈ ఫీల్డ్‌లో ఎట్లంటే కొత్తోళ్ళు గదా! కొత్తోళ్ళకేం సపోర్ట్ చేద్దాము అనేంత వరకు వస్తుందక్క. హ్మ్. ఇగ పాటలు గూడా పాడిచ్చే వాళ్ళతోనే ఇంకా ప్రొఫెషనల్‌గా వాళ్ళతోని పాడిపిస్తే ఇంకా ముందుకు పోతదనే ఆ ఛాన్సెస్ అనేటివి వాళ్ళకి మాత్రమే పోతున్నాయి. బట్ కొత్త వాళ్ళని మాలాంటి వాళ్ళని ఎవరు గుర్తించలేకపోతున్నారు. హ్మ్. అందుకని ఒకసారి మీకు కాల్ చేయడం జరిగిందక్క. మీరైనా మమ్మల్ని గుర్తించి ఈ ఛానెల్‌లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కాబట్టి థాంక్ యూ సో మచ్ అక్క. ఇట్స్ ఓకే. అలా ఏం లేదు. అయితే ఒక్కసారి మీరంత ఫీల్‌తోని ఉన్నారు కాబట్టి ముందుగా అసలు మీ గొంతు మేము వినాలనుకుంటున్నాం. ప్లస్ మా వ్యూవర్స్ గూడా వినాలనుకుంటున్నారు. ఓకే. ఏదైనా మంచి పాటతోని మొదలుపెట్టేద్దాం ఇంటర్వ్యూ. అత్త మామలు గారు ఆడి బిడ్డలుంటారు. ఆడి బిడ్డాలంటే అత్త మొగలంటారు. ఆడి బిడ్డాలంటే అత్త మొగలంటారు. అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే. నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో ఆడ అవ్వయ్యలుండారే బిడ్డ. నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో ఆడ అవ్వయ్యలుండారే బిడ్డ. జర జాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు. జర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరిల్లు. సింగర్ మధుప్రియ సాంగ్. మంచి పాట ఫస్ట్. ఇన్‌స్పిరేషన్ ఒక ఆడపిల్లగా అయ్యుండి అంటే అక్కడ నువ్వు మ్యారేజ్ అయినంక చెప్తలేవు. నీ బాధ నువ్వు ఇంట్లో చెప్తున్నట్టు ఫస్ట్ పాట పాడారు. ఓకే అక్క. అసలు మీరేం చేస్తుంటారు అసలు? ఈ సింగింగ్ కాకుండా? నేను స్టడీ గూడా కంటిన్యూ చేస్తుంటా అక్క. హ్మ్. డిగ్రీ కంప్లీట్ అయింది. హ్మ్. కోటి ఉమెన్స్ కాలేజ్‌లో కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్మ్. నెక్స్ట్ పీజీ చేద్దామని చూస్తున్నాను. పీజీ కంప్లీట్ చేస్తున్నారు. అవునక్క. యాక్చువల్‌గా మీ ప్రాపర్ ఎక్కడ? మాది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, అమ్రాబాద్ మండలం అక్క. హుహు. అంటే అమ్మా, నాన్న అందరూ ఇక్కడనే ఉంటారా? అమ్మా, నాన్న వ్యవసాయం చేస్తారు. హ్మ్. ఇగ నేనిక్కడ సిటీలోనే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇంగ ఇక్కడే ఆహ్, స్టడీ కంటిన్యూ చేసుకుంటూ, ఈ సాంగ్స్ గూడా రికార్డింగ్స్ చేసుకుంటూ ఉంటానక్క. అంటే డిగ్రీ కంప్లీట్ చేసినావు. ఇంకా పీజీ చేద్దాం అనుకుంటున్నావు. పీజీ తర్వాత మంచి జాబ్ వస్తది గదా! ఎందుకు మళ్ళీ ఇంత టఫ్ కాంపిటీషన్‌లో సింగింగ్‌లోకెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? ఆలోచన ఎందుకుంది? అంటే సాంగ్స్ అంటే ఇష్టం నాకు. హ్మ్. ఎందుకంటే మా నాన్న సాంగ్స్ పాడేది. మీ నాన్న గూడా. నాన్న గూడా సాంగ్స్ పాడతాడు. హ్మ్. కాకపోతే నాన్న బయటికి రాలేకపోయిండు. హ్మ్. నాన్న ఎలాగో బయటికి రాలేకపోయిండు. కనీసం నేనైనా బయటికొచ్చి హ్మ్. ఆయన కోరికను నేనైనా నెరవేర్చాలి హ్మ్. అనే తపనతోని నేను పాడుతున్నానక్క. అంటే నాన్నగారు ఎక్కడన్నా పాడేవాళ్ళా? లేకపోతే తనలో ఇంట్లోనే వినిపిస్తూ ఉండేవాళ్ళా మీకు పాటలు ఆహ్, పాడుతూ? లేదక్క, ఎక్కడైనా ఏదన్నా భజన ఏదైనా కార్యక్రమాలైనా గాని పాడతాడు నాన్న. హ్మ్. మేము మన నాన్న అంటే మేము ముగ్గురు అమ్మాయిలము. ఒక హ్మ్. అన్నయ్య. సో, అంటే ఆడపిల్లల కోసం ఒక చిన్న పాట అంటే పాట రాసిండు. ఆ పాట గూడా రికార్డింగ్ చేయాలని చూస్తున్నాను. హ్మ్. ఒక 2 లైన్‌లు వినిపిస్తానక్క. ఆ! నాన్న రాసింది. ప అలిగలిగిపోతున్నదే నా 60,000 కోడెదూడా. అలిగలిగిపోతున్నదే నా 60,000 కోడెదూడా. అప్పు తెచ్చి కొన్న దూడా. అప్పు తెచ్చి కొన్న దూడ. అంత ఎమోషన్ ఏం గావొద్దు అసలు. బాధ ఉంటది ఎవరికైనా మీ నాన్న కల మీరు నెరవేర్చాలని మేము గూడా కోరుకుంటాము. అంటే ఫస్ట్ మా పెద్దక్క మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ పాట రాసిండక్క. హుహు. అందుకని కొంచెం ఎమోషనల్ కావాల్సొచ్చింది.
అలిగలిగిపోతున్నదే నా 60,000 కోడెదూడా, అలిగలిగిపోతున్నదే నా 60,000 కోడెదూడా, అప్పు తెచ్చి కొన్న దూడా, అప్పు తెచ్చి కొన్న దూడా, అలిగలిగిపోతున్నదే నా 60,000 కోడెదూడా, అప్పు తెచ్చి కొన్న దూడా, అప్పు తెచ్చి కొన్న దూడా. అంటే ఇంకా ఉంది, బట్ నాన్న మొత్తం చెప్పలేదు. మ్మ్. కొంచెం ఒకసారి అంటే నేను ఇది ఫోన్లో విన్నాను. దేనికి సంబంధించింది అన్నట్టు అంటే అంటే మా అక్క మ్యారేజ్ చేసుకునే ముందు ఎందుకో నాన్న లోపల ఏదో ఒక ఫీలింగ్ కలిగి రాసిండు, మ్మ్. అట్లా అన్నమాట. అంటే అక్క వెళ్ళిపోతుందనే ఇప్పుడు బాధతోనే ఇంకొక అందులో అంటే కొన్ని చరణాలు చూస్తే ఆ పాట మీనింగ్ ఏందంటే అక్క, ఒకవేళ కట్నం ఇవ్వకపోయినా గానీ ఆ హస్బెండ్ కొడితే ఇంటికొచ్చి కట్నం అడిగితే ఒకవేళ ఇవ్వకపోతే అలిగిపోవడం అట్లా ఉంటాయి కదా. సో ఆ కాన్సెప్ట్ మీద రాసిండనమాట. అది అక్కని గుర్తు పెట్టుకుని అక్క మ్యారేజ్ గురించే కాన్సెప్ట్ అక్క తోని మ్యారేజ్ అప్పుడు రాసిండు, క్రియేట్ చేసిండు ఆ పాటను. మ్మ్. అట్లా అంటే ఆ పాటను బయటికి తీసుకురావాలని ఎప్పుడు అనుకోవట్లేరా మీరు? ఇంకా మీరు పాడినారు కదా ఇప్పుడు అవునక్క. మీ సరస్వతి ట్యూన్స్ అని చెప్పారు కదా, మరి ఆ సాంగ్ లో మీ నాన్నగారితో పాడించాలని అనుకోవట్లేవా ఇంకా? పాడిస్తానక్క. ఇప్పుడు ఈ సంక్రాంతి అయిపోయినమ్మటే నాన్నగారితో కూడా సాంగ్ పాడిపిద్దామని నిర్ణయించుకున్నాను. మ్మ్. ఉమ్. అంటే ఇప్పుడు పీజీకి ఉంది అంటే సింగింగ్ లో ఏమన్నా క్లాసికల్స్ అలా నేర్చుకుంటారా? సింగింగ్ లో ఏమైనా నేర్చుకున్నావా? లేదక్క, ఎప్పుడు నేను నేర్చుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, సంగీతం కూడా నేర్చుకోలేదు. బట్ ఎట్లా అంటే యూట్యూబ్ లో ఎప్పుడైనా సాంగ్స్ వింటాను అంతే. మ్మ్. ఎప్పుడన్నా ఇట్లనే ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఏమన్నా ఉన్నాయంటే ఆ మూమెంట్ లో నేర్చుకుంటా సాంగ్స్. మ్మ్. అంటే ఇప్పుడు సరస్వతి ట్యూన్స్ మీరే కదా చేసింది, యూట్యూబ్ ఛానల్ మీదే అవునక్క. నడిపిస్తున్నారు కదా, అందులో ఫస్ట్ పాట ఏ పాట పాడారు మీరు అలా? ఫస్ట్ పాట ఆ, చక్కెర గోళీలు తీసుకొని అని ఒక పాట ఉంటది. మ్మ్. అంటే మా చిన్నప్పుడు మనం ఏమంటారు, చక్కెర గోళీలు అంటే రెడ్ కలర్ లో ఉంటాయి. మ్మ్. ఆ చక్కెర గోళీలు తీసుకొని సంతరా గోళీలు ఆ, అని అంట. ఆ చక్కెర గోళీలు తీసుకొని సందు బొందులా వస్తుంటే చక్కెర గోళీల జానమయ్య అని చెప్పేసి దాని గురించి ఒక పాట పాడిన అనమాట. ఇప్పుడు మీ ముందుకు వినిపిస్తాను. చక్కెర గోళీలు తీసుకొని, చక్కెర గోళీలు తీసుకొని సందు బొందులా వస్తా ఉంటే మంది కంట్ల మన్ను ఓ సిరిరో చక్కెర గోళీల జానమయ్య, మంది కంట్ల మన్ను ఓ సిరిరో చక్కెర గోళీల జానమయ్య, చక్కెర గోళీలు తీసుకొని, చక్కెర గోళీలు తీసుకొని సందు బొందులా వస్తా ఉంటే మంది కంట్ల మన్ను ఓ సిరిరో చక్కెర గోళీల జానమయ్య, మంది కంట్ల మన్ను ఓ సిరిరో చక్కెర గోళీల జానమయ్య. అంటే చిన్నప్పుడు సంతరా గోళీలు తినే గురించి పాట పాడుతున్నావు అసలు. ఆ, అయితే ఇంతవరకు మీ ఓన్గా ఎన్ని పాటలు రాసారా అసలు? నేను ఈ కాన్సెప్ట్ మీద రాయండి అని చెప్పేసి అన్నయ్య వాళ్ళకి చెప్తా, అన్నయ్య వాళ్ళు రాసిస్తారు, నేను సాంగ్స్ పాడతానక్క. మ్మ్. ఇంకొక సాంగ్ కూడా నా ఛానల్లో ఫోక్ సాంగ్ చేసిన, అది కూడా మంచిగానే పోయింది. మ్మ్. ఏ ఫోక్ సాంగ్ అసలు? వినిపిస్తానక్క. నువ్వు నడిచే దారుల్లో మందారాలే బావో మందారాలే, మందారాల మకరందం నాందాలే బావో నాందాలే, సన్న నడుము చూడయ్యో సింగారాలే బావో సింగారాలే, నువ్వు చూస్తుంటే ఎద నిండా సంబురాలే బావో సంబురాలే, బావో సంబురాలే బల బల అంబరాలే, అంబరాలే అనరే పండుగోలే. అంటే బావ మరదల పాట. బావ మరదలది. అంటే అస్సలు అంటే ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా చైల్డ్హుడ్ లో చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా పాట పాడారా? స్కూల్లో కానీ ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్స్ లలో పాట పాడారా? చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ పాడించుకునే వాళ్ళక్క. మ్మ్. ట్యూషన్స్ పెట్టినప్పుడు మ్మ్. ఇక వాళ్ళు ప్రత్యేకంగా సరస్వతి లేవు సాంగ్ పాడొకటి అది అని చెప్పేసి పాడిపించుకునే వాళ్ళు. ఏ ఏ టైంలో అప్పుడు చిన్నప్పుడు ఏ పాట పాడినావు ఎక్కువ? అప్పుడు మధుప్రియ ఈ సాంగ్ పాడింది కదక్క. ఏదమ్మా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, పలక బలపంబాటి అమ్మ బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారా అమ్మ సందెందుకంటున్నారా, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా,
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. నేను చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడు, అంటే మేము స్కూలింగ్స్‌లో విన్నప్పుడు ఈ పాట అసలకి మధుప్రియ పాడినప్పుడు అసలు కంట్లకెళ్ళి నీళ్ళు రావడం అనేది ఇట్లా ఎప్పుడు విన్నా అంత ఎమోషన్ అయిపోతుండే. ఈ మధ్యలో కాలేదు. ఎందుకంటే కొంచెం గ్రోన్ అప్ అయ్యాక అసలకి. కానీ ఆ పాట స్టార్టింగ్‌లో విన్నప్పుడు అయితే అవునా. అసలు అసలకి తను ఎలా రాసిందో గానీ చాలా ఎమోషనల్ అసలకి సాంగ్ మాత్రం. అయితే ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుతున్నావు. చిన్నప్పటి నుంచి పాటలు స్కూల్‌లో టీచర్ పాడమంటే పాడేదాన్ని. కానీ ఒక సింగర్ కావాలి నేను. నాలో కూడా ఈ సింగర్ ఉన్నారు. కళ ఉంది అని ఎవరు గుర్తు చేశారు ఫస్ట్ అసలు? ఎవరైతే గుర్తించలేరక్క. హ్మ్. నాకు నేనే వెళ్ళేదాన్ని. హ్మ్. ఏదైనా చేయాలనుకుంటే నేను కంపల్సరీ అంటే నాకు నేనే నిర్ణయించుకుంటా. ఎవరన్నా ఏదన్నా నెగెటివ్‌గా ఏదన్నా మాట్లాడిరనుకో, నేను దాన్ని పట్టించుకోను. ఆ నెగెటివ్‌ని నేను సంతోషంగా ఆస్వాదిస్తా. హ్మ్. ఎందుకంటే వాళ్ళన్నారు అని చెప్పేసి అక్కడనే నేను ఆగిపోతే, నా లైఫ్ అక్కడనే స్టాప్ అయిపోతది. అంటే అందుకని ఇప్పుడు చెప్పేసి మీరు ముగ్గురు గదా అమ్మాయిలు. అవును. అందులో చిన్న అమ్మాయివా? పెద్ద సెకండ్ చిన్నమ్మాయి. చిన్నమేను. లాస్ట్ నేను. చిన్న అమ్మాయివి నువ్వు. ఫోర్త్ నంబర్. 4 నంబర్. అయితే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటదన్నట్టు ప్రతి విషయంలో ఇప్పుడసలు? నువ్విప్పుడు అంటే ఇక్కడ సింగింగ్ కావాలనుకుంటున్నావు. చెయ్యాలనుకుంటున్నావు. సింగర్ కావాలి. నాకు గూడా ఒక గుర్తింపు రావాలంటున్నావు. కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మనకు గాదు గదా! ఎలా అవును. ఉంది మరి ఫ్యామిలీ సపోర్ట్ అనేది? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఓకే అక్క. బెటర్‌గానే ఉంటది. కాకపోతే ఇప్పుడు సమాజంలో ఆడపిల్లలు ఇప్పుడు ఆడపిల్లల గురించి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 'శృతి' చనిపోయింది గదా! హ్మ్. అట్లాంటివి చూసినప్పుడు వాళ్ళు కొంచెం భయపడతారు. హ్మ్. అంటే ఇట్లాంటివేమన్నా జరుగుతాయేమో అని జెప్పేసి గూడా వాళ్ళు భయపడి అట్లాంటివి జరిగినప్పుడు కొంచెం ఒత్తిడి చేస్తుంటారు నన్ను ఆ హ్మ్. విషయంలో. హ్మ్. అట్లుండు, ఇట్లుండు జాగ్రత్త అదని, ఇదని వెళ్ళకు. ఇంక వద్దులే, ఇంక చాలులే ఇంతవరకు వాడినావు గదా! ఇక వద్దులే అయిదని జెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మళ్ళా ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళకి తెలియకుండా నేను కొన్ని సాంగ్స్ రికార్డింగ్ జేసి యూట్యూబ్‌లో ఆన్ ది స్పాట్‌లో యూట్యూబ్‌లో వాళ్ళు డైరెక్ట్ నేను వాళ్ళకి చెప్పను. ఇట్లా సాంగ్ రికార్డింగ్ జేస్తున్నా, పెడుతున్నా అయిదని జెప్పేసి చెప్పను. డైరెక్ట్ వాళ్ళు యూట్యూబ్‌లో జూస్తారు. యూట్యూబ్‌లో జూసిన తర్వాత అప్పుడు హ్యాపీగా ఫీల్ అయితారు. మంచిగనే ఉంది అదని జెప్పేసి అప్పుడు ఆ మూమెంట్‌లో మంచిగనే ఉంటారు. కాకపోతే ఇలాంటివేమన్నా జరిగినప్పుడు కొంచెం ఆలోచిస్తారు, భయపడతారు అక్క. ప్రతి తల్లిదండ్రులకి ఆడపిల్ల ఉన్నప్పుడు ఆ టెన్షన్ అనేది కామన్. అది ఆ! ఎవరికైనా ఉంటది. అది నార్మలే. అయితే ఫ్యామిలీ సపోర్ట్ అయితే బావుంది. ఆ! ఎక్కడైనా ఎంకరేజ్‌మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని అంటున్నావు. అయితే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది గదా! ఏదైనా జాబ్ అలాంటివి ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు? జాబ్ అంటే ఇగ ప్రెజెంట్‌గా నిన్న మొన్నటి వరకు జాబ్ జేసినక్క. హ్మ్. ఇగ ఇప్పుడు పీజీ చేద్దామని చూస్తున్నా. ఎక్కడ ఇప్పుడు చేశారు ఇంత నిన్న మొన్న వరకు? నిన్న మొన్నటి వరకు ఇక్కడ న్యూ శ్రీ చైతన్య కాలేజ్‌లో చేశాను. హుహు. ఇట్లా హాస్టల్ ఇన్‌చార్జ్‌గా చేశాను. హుహు. ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్‌గా ఒక 2 మంత్స్ వేరే ఈవెంట్స్ ఉన్నాయని జాబ్ బంద్ జేసి అంటే ఈవెంట్స్‌లలో గూడా పాడతావు. ఈవెంట్స్‌లో గూడా పాడతానక్క. ఈవెంట్స్‌లో గూడా హ్మ్. వెళ్తావు. అయితే మనకందరికి చాలా ఇష్టమైన వ్యక్తి అట్ ప్రెజెంట్ లేరు మన దాంట్లో. మనలో లేరు. అందరికి గుర్తించి తెచ్చే పాట పేరు అనంగానే ఆయన పేరు గుర్తు తెలియని ఎవరు ఉండరు. అవును. 'గద్దరన్న.' అవునక్క. అసలు 'గద్దరన్నని' స్మరించుకుంటూ ఒక్క పాట నీ నోట. తప్పకుండా అక్క. వరిసేలు వడినాయి నీరుదా పెరైతేడాని పత్తి సేలు వడినాయి నెత్తురు జల్లెరైతేడాని అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని వరిసేలు వడినాయి నీరు పోసెరైతేడాని పత్తి సేలు వడినాయి నెత్తురు జల్లెరైతేడాని అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని నగానో నాయనా నగానో నాయనా నగి 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 నానుల్లో నగానో నాయి నల్ల నగి 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 నానుల్లో నగానో నాయి నల్లవరి సేలు వడినాయి నీరుదా పెరైతేడాని పత్తి సేలు వడినాయి నెత్తురు జల్లెరైతేడాని అని నన్ను గుర్తు తెప్పించినవు. బాగా పాడినవు అసలు. అల్లకు మునిగిపోయేటట్టు పాడినవు అసలు. ఓకే ఓకే. అయితే మనకి 'గదరన్నని' గుర్తుకు రాంగానే 'గదరన్న' పాటలు గుర్తుకు రాంగానే గూడా మనకి ఇంకొక పాటలు గూడా ఎక్కువ గుర్తుకొస్తాయి. తెలంగాణ ఉద్యమం. అదే అక్క. మన అవును. తెలంగాణ ఉద్యమం ఎంత గట్టిగా సాగిందో మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఒక స్టూడెంట్‌గా నీకు కూడా తెలుసు. అందరికీ తెలుసు మనలో స్టూడెంట్స్ ఎంత పాత్ర పోషించినామో గూడా. అవునక్క. అయితే తెలంగాణ ఉద్యమం స్మారకంతో
ఒక తెలంగాణ ఉద్యమంలో పాట. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, క్షేత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ, బోలో జై జై బోలో, బోలో జై జై బోలో, జై జై బోలో, బోలో జై జై బోలో. వందనం వీరుల కొందనం, ఆ వందనం అమరుల కొందనం. అసలు అంటే ఒక డౌట్, జానపదాలు, మూవీ సాంగ్స్, అంటే ఫోక్ సాంగ్స్ అండ్ మూవీ సాంగ్స్ డిఫరెన్స్ ఏంది అసలు? ఎందుకు అంటే ఈ మీ సింగర్స్ అందరూ ఫోక్సే ఎందుకు, మీరు ఎక్కువ మూవీ సాంగ్స్ కి ఎందుకు ప్రిఫర్ ఇవ్వరు? మూవీ సాంగ్స్ కి ఎక్కువ మాకు ఆ మూవీ సాంగ్స్ అంటే ఇక దానికి ఆన్సర్ ఏం చెప్పమంటారు అక్క. అంటే ఫోక్ సాంగ్స్ ఎందుకో మాకు కొంచెం అంటే ఇప్పుడు ఊర్లో తీసుకున్నటువంటి కథనాల ఇప్పుడు బట్టి, ఆ ఎందుకంటే ఇప్పుడు ఊర్లో మన మధ్య జరుగుతున్నటువంటి కథనాల పదాలు ప్రకారం అవే తీసుకొని పాడతారు అవే అంటారు తీసుకొని అవి అవి మనకు అతుక్కున్నట్టు అనిపిస్తాయి, మనసుకి. మన మనసుకి అతుక్కున్నట్టు అనిపిస్తాయి. Hmm. అందుకని చెప్పేసి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అంటే జరుగుతుంది. చాలా మంది మీలాంటి సింగర్స్ నేను ఇంటర్వ్యూ చేశాను కదా, ఆ. అసలు మాకు ఫోక్ అంటే ఇష్టం, జానపద పాటలు అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి పాడాము అని అంటారు కానీ ఎవ్వరు ఒక్కసారి కూడా మూవీ సాంగ్స్ అని చెప్పలేరు. అందుకే నా క్వశ్చన్ అడగాలి అని అడిగాను మిమ్మల్ని. ఓకే ఓకే అంటే మీరు ఎప్పుడన్నా మీరు ఆలోచిస్తున్నారా, ఒకవేళ ఒక మంచి అవకాశం వస్తే మూవీస్ కి సాంగ్స్ కి పాడతానని ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ దీన్ని బట్టి తర్వాత వాళ్ళు అవకాశం ఇస్తారు కదక్క. అందుకని చెప్పేసి ఎక్కువ ఇవి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతాం అనమాట. అంటే ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చాలా మంది కొన్ని కొన్ని పాటలు పాడుతుంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఒక పాట పాడతావా? ఓకే అక్క, తప్పకుండా. ఉమ్. టికెట్లు మేమే కొనాలి, చప్పట్లు మేమే కొట్టాలి, టికెట్లు మేమే కొనాలి, చప్పట్లు మేమే కొట్టాలి, సావులు మేమే సావాలి, సంపాదన మీకే రావాలి. టికెట్లు మేమే కొనాలి, చప్పట్లు మేమే కొట్టాలి, సావులు మేమే సావాలి, సంపాదన మీకే రావాలి. అయితే ఇప్పుడు మనకు అట్ ప్రెసెంట్ చాలా మంది సింగర్స్ ఉన్నారు. అవునక్క. నాకు తెలిసి అయితే చాలా మంది, సుమన్ అన్న, నాకు శ్రీకాంత్ అన్న, సింగర్ లక్ష్మి గారు, ఇంకా నాగలక్ష్మి గారు, చాలా మంది ఉన్నారు. నేను రీసెంట్లీ మీకు కొంతమంది కూడా తీసుకున్నాను. అంతమంది చాలా ఫేమస్ ఉన్నారు. ఉమ్. అయితే మీకు అందులో ఎవరు ఇష్టం ఎక్కువగా, ఎవరి పాటలు అంటే ఇష్టం, ఎవరిదైనా ఒక పాట పాడండి. ఓకే అక్క, తప్పకుండా. ఆ, ఫోక్ సింగర్ లక్ష్మి అక్క కూడా బాగా పాడుతుంది. చాలా అక్కది ఒక సాంగ్ పాడతాను. ఉమ్. ఏమి చేతుల్లా అబ్బా ఏమి చేతుల్లా, ఈ తాగుబోతూ మొగనితో ఏగేది ఎట్టుల్లా. ఏమి చేతుల్లో అబ్బా ఏమి చేతుల్లా, ఈ తాగుబోతూ మొగనితో ఏగేది ఎట్టుల్లా. పెళ్లి అయినా నెలలు బయటపడలే వీని కథలు, ఇంట్లో ఎవరికి తెలియకుండా కండ్లు కప్పి దాగినాడు. కడుపు నొక్క ఆడపిల్లని కంటికి రెప్పోల వెంచిరి, తలకు మించిన అప్పు చేసి అమ్మగారి సొమ్ములమ్మి తుమ్మురేగా దాగినాడు. ఏమి చేతుల్లా అబ్బా ఏమి చేతుల్లా, ఈ తాగుబోతూ మొగనితో ఏగేది ఎట్టుల్లా. ఏమి చేతుల్లో అబ్బా ఏమి చేతుల్లా, ఈ తాగుబోతూ మొగనితో ఏగేది ఎట్టుల్లా. సింగర్ లక్ష్మి గారి సాంగ్ ఇది. అవునక్క. అసలు అక్క ఎంత స్పీడ్ గా పాడిందో చింక అసలు కదా. అవును, చాలా బాగా పడుతుంది, ఇంకా కదా స్పీడ్ గా పడుతుంది బాగా. అక్క ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి అసలు పాట పాడడంలో, అవును. చాలా బాగుంటాయి. ఉమ్. అయితే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ ఎంత వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు మాది కూడా ఒక ఛానలే. అందులో ఓకే. అందులో చాలా మంది మీలాంటి వాళ్ళని కానీ ఇంకా చాలా మంది జర్నలిస్ట్ పని చేస్తున్నారు. అయితే నేను విన్నాను జర్నలిస్టుల పైన కూడా సాంగ్స్ ఉంటాయని కూడా విన్నాను. అవును. అందులో నీకు ఏదైనా పాట వచ్చా జర్నలిస్ట్ మీద? ఓకే అక్క, వస్తుంది. ఎందుకంటే చాలా మంది జర్నలిస్ట్ కూడా కష్టపడుతున్నారు ఇప్పుడు అట్ అవునవును. ప్రజెంట్. మీలాంటి వాళ్ళు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి గుర్తిస్తేనే కదా మాకు కూడా పాటలు వస్తే అవకాశం ఉండాలి కదా. అవునక్క. ఉన్నాయి అలా పాటలు రాశారు ఎవరన్నా? మధుప్రియ ఒక సాంగ్ పాడింది కదక్క, ఉమ్. అన్న విలేకర్ అన్నని, ఉమ్, దాని మీద పాడతాను. ఉమ్, అన్న విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా, అన్న విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా. పొద్దునే పొద్దు పొడుపవైతవు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. పొద్దునే పొద్దు పొడుపువైతవు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంతా సుడిగాలి చుట్టి వస్తావు, లోకమంతా సుడిగాలి చుట్టి వస్తావు, ఆ కబుర్లన్నీ మూటగట్టి తీసుకొస్తావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా.
మీరు సింగర్ లక్ష్మి గారు అంటే ఇష్టం అంటున్నారు కానీ మీకు సింగర్ మధుప్రియ అంటే ఇష్టం అని చెప్పాలి నేనైతే. ఎందుకంటే ఆ! మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి మధుప్రియవే చాలా పాటలు పాడుతున్నారు అసలు. అంటే మధుప్రియ అంటే కూడా చాలా ఇష్టం అక్క. హ్మ్. ఆమెను కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటా. కాకపోతే ఆహ్, ఆహ్, సింగర్ లక్ష్మి అక్కయి కూడా బావుంటాయి సాంగ్స్. అయితే ఒక క్వెషన్ ఏందంటే ఇప్పుడున్న సింగర్స్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? అసలకి కష్టపడి పైకొచ్చిన వాళ్ళే అందరూ. ఆఫ్‌కోర్స్ అవును. మధుప్రియ నుంచి లక్ష్మక్క వరకు అందరూ పైకొచ్చిన వాళ్ళు. కష్టపడి చిన్నప్పటి నుంచి కిందకెళ్ళి పైకి వచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. అవును. అయితే అలాంటి వాళ్ళలో మీరు ఇన్‌స్పిరేషన్ తీసుకొని నేను బయటికి రావాలి అని అనుకున్నందుకు ఎవరసలు మెయిన్ రీజన్ ఎవరు? ఫస్ట్ నేను ఇన్‌స్పిరేషన్‌ది అంటే నేను ఈ విధంగా వీళ్ళలాగా కూడా నేను కొంచెం బయటికి రావాలి, కొంచెం ఎదగాలి హ్మ్. అని అనుకున్నదైతే మధుప్రియ సిస్టర్. ఎందుకంటే నేను అప్పుడు అనుకున్నప్పుడు పెద్దగా నాకీ సింగర్ లక్ష్మక్క గురించి తెలవదు. ఓకే. అప్పుడు నాకు తెలవదు. ఎందుకంటే మధుప్రియ ఎప్పుడు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉంది గదక్క. అవును. అప్పుడు మనకు చిన్న చిన్న టీవీలు. ఆ టీవీలో చూసిన అప్పటినుంచి నేను మధుప్రియను బాగా ఫోకస్ జేసేదాన్ని. తనేదన్నా సాంగ్ పాడితే ఎట్లా పాడాలి ఏందని జెప్పేసి ఒకటికి 2 సార్లు హ్మ్. వినేదాన్ని. హ్మ్. అట్లా. కాపోతే సింగర్ లక్ష్మక్కయి ఈ సాంగ్స్ ఎట్లా అంటే, ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏదన్నా గొడవలు జరిగినప్పుడు, ఆ సాంగ్స్ బాగా పాడుతది. మంచిగుంటాయి. ఆ సాంగ్స్‌ని ఎక్కువ లైక్ జేస్తా. హుహు. ఈమె మధుప్రియ కూడా సొసైటీ గురించి గాని, ఎక్కువ ఆడపిల్లల గురించి, హ్మ్. మహిళల గురించి అట్లా పాడుతుంటది. అట్లా. అయితే మీరు ముగ్గురు ఒక అన్న అని చెప్పారు గదా! అవునక్క. అయితే మీ అన్న గుర్తింపులో అంటే అన్న, చెల్లెల అనుబంధం గురించి ఒక పాట పాడండి. ఓకే అక్క. తప్పకుండా. అన్నా చెల్లెలి సంబంధం ఎన్నో జన్మల అనుబంధం. అన్నా చెల్లెలి సంబంధం ఎన్నో జన్మల అనుబంధం. రాఖీ పువ్వులు తెచ్చి చెల్లి పెంచిందమ్మా మరి కొంచెం. రాఖీ పువ్వులు తెచ్చి చెల్లి పెంచిందమ్మా మరి కొంచెం. అన్నా చెల్లెలి సంబంధం ఎన్నో జన్మల అనుబంధం. అన్నా చెల్లెలి సంబంధం. రాఖీ పువ్వులు కట్టి చెల్లి మురిసిపోయేగా. అన్న చేతికి కట్టి చెల్లి సంబురపడగా. ఇదొక్క సాంగ్. అంటే ఇది రక్షాబంధం గురించి, రాఖీ పండుగ గురించి హ్మ్. అన్నకి రాఖీ కట్టే ప్రాసెస్‌లో ఈ పాట. అవునక్క. అయితే మీరొక సింగర్, ఇంకా మంది సింగర్స్ ఉన్నారు. ఎవ్వరికి అసలకి పాట అనంగానే గుర్తుకొచ్చేది మనసుకు నచ్చిన పాట ఏది అసలు మీకు? ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా. ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ వరద నగ్న భామలారా. డియ్యాలో డియ్యాలో జింతాక జింతంటూ జింతకు మ్యూజిక్ పెట్టి మమ్ము మ్యాజిక్కులో దింపుతుండ్రు. శంభు తంబులంబు షాటలు కొట్టి వెస్టర్న్ కల్చర్ అంటుండ్రు. వాడు వాడు పిడిసొచ్చినట్టెగురుతుండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా. ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ వరదనగిన భామలారా. అంటే టాలీవుడ్ గురించే మళ్ళీ వాడినారన్నట్టు. అదే అక్క. హ్మ్. అది మూవీ అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. సో, అదే. వాళ్ళ రెస్పాన్సిబుల్ వాళ్ళు చేస్తున్నారు. అంతే. అంటే ఎవరు ప్రశ్నించొద్దు నన్ను. నార్మల్‌గా వాడుతున్నా అంతే. అంటే ఈ పాట ఇంత ఏదో ఇండస్ట్రీ గురించి 2 సాంగ్స్ ఇట్లా వాడింది ఏంది అని చెప్పేసి ఎవరు ప్రశ్నించకూడదు. అది కూడా మీరే ఇప్పుడే చెప్పేస్తున్నారు ఇంటర్వ్యూలోనే. ఆ! అంతే. ఓకే. మీ నీ 'సరస్వతి ట్యూన్స్‌లో 2 సాంగ్స్, 3 సాంగ్స్ పబ్లిష్ అయ్యాయి. పాడారు అని చెప్పారు కదా! అవునక్క. అయితే అందులో ఇంకొక సాంగ్ ఏం పాడారు? అమూల్య ఛానెల్‌లో ఇంకొక సాంగ్ వాడిన. హ్మ్. అది గూడా ఫోక్ సాంగ్. హ్మ్. బావ మరదళ్ళ మీద ఉంటది. హ్మ్. అది కోర మీసాలోడు, కొంటె సూపులోడు, కోత మామిడి పండ్లు వల్లె బోసినోడు, ఎర్ర అంచుల దోతి పంచెగట్టినోడు, ఎండి మువ్వలు తెచ్చి వరుస గలిపినోడు. ఏటవాలు నడుము నాకు బరువెక్కునురా, ముద్దవు దిగుతనే లేదు ముచ్చటాడిపోరా. కోర మీసాలోడు, కొంటె సూపులోడు, కోత మామిడి పండ్లు వల్లె బోసినోడు, ఎర్ర అంచుల దోతి పంచెగట్టినోడు, ఎండి మువ్వలు తెచ్చి వరుస గలిపినోడు. నీకు రాసి ఇస్తి ఏడంత్రాలాస్తి, ఉన్నదంతా నీకు నేను దారాబోస్తి. లగ్గమాడి నన్ను చేసుకోరా దోస్తి, కాదన్నావంటే నీకు పడుతది కుస్తీ.
ఏడడుగులు వేసి ఎగురేసుకుపోరా ఈ చక్కని సుక్క మనసు దోచుకపోరా కోర మీసాలోడు కొంటె సూపులోడు కోత మామిడి పండ్లు వల్లె మోసినోడు ఎర్ర అంచుల దోతి పంచెగట్టినోడు ఎండి మువ్వలు తెచ్చి వరుస కలిపినోడు. ఈ పాట బాగా పాడావు. అయితే ఇప్పుడు అంటే కుటుంబం అసలుకి మన ఫ్యామిలీ గురించి చెప్పదు అసలుకి. మన ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్ లో చాలా తెలుసు. అయితే మన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ గానీ ఏదన్నా పాట. సరే అక్క తప్పకుండా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరచిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత మంచిదో నాన్న. ఆ, ఓ అయితే ఫ్యామిలీ అనగానే నాన్న గురించి పాడావు. మళ్ళీ అమ్మ కూడా మనకు మెయిన్ రోలే కదా. మనకు అమ్మ గురించి కూడా ఒక పాట అసలుకి ఒక్కసారి నీ పూట ఓకే మా వ్యూవర్స్ కోసం అండ్ మమ్మీ కోసం కూడా అనుకో, అమ్మ గురించే అనుకో అసలు. ఓకే ఓకే. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు అగిపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. అయితే మనకు తెలుసు మొన్న బోనాలలో చాలా పాటలు వచ్చాయి. అయితే అందులో మీకు నచ్చిన పాట బోనాల సాంగ్స్ అయినా ఏ అమ్మవారైనా అసలు బోనాల సాంగ్ అనగానే ఎల్లమ్మవి, పోషమ్మవి, మంకలమ్మ పాటలు అసలు చాలా వచ్చినాయి. అందులో మీకు నచ్చిన పాట పాడండి. వారం వారం నాడు మంగళారం నాడు తొలిపొత్తి పొడవంగా పచ్చాని వాకిట్లో వాళ్ళకి ముగ్గులేసి అలుకుంటా కూసోని పేరు పెట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో కుడిలోంచి బయటికి రావు రావో రావు రావో. థ్యాంక్ యూ. అసలు నేనైతే ఒకటే ఆశిస్తా, ఈ ఇంటర్వ్యూ నుంచి ఒకటే కోరుకుంటున్నా కూడా మా లెజెండ్ టీవీ తెలుగు తరపున, ఏంటంటే నువ్వు ఇంకా మంచి మంచి పాటలు పాడుతుంటూ ఇంకా మంచి సింగర్ అవ్వాలని, ఇప్పుడు ఇంకా పేరులోకి రావాలని, సరస్వతి అనగానే ఇంకా చాలా మంది గుర్తుకు తెచ్చుకోవాలి, ఒక మంచి పొజిషన్కి రావాలని కూడా ఆశిస్తున్నాను. ఓకే అక్క. థ్యాంక్ యూ. ఓకే అక్క థ్యాంక్ యూ.